మనం ఎన్నో ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అయినటువంటి ఎలక్ట్రికల్ చార్జ్, పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంట్, వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ పవర్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటో చూద్దాం. జనరల్గా మనం పవర్ విషయానికి వస్తే, పవర్ తెలుగులో దీన్ని సామర్థ్యము అంటాం. సామర్థ్యము అంటే ఏంటంటే పని జరిగే రేటునే సామర్థ్యము అంటాం. ఉదాహరణకి మనం ఒకే పనిని కొంతమందికి ఇచ్చినప్పుడు ఆ పనిని అందరూ కూడా ఒకే సమయంలో పూర్తి చేయరు. ఒకే పని, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చైర్స్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేయడం కోసం కొంతమంది విద్యార్థులకు ఆ టాస్క్ ఇచ్చాం అనుకోండి. ఒక 10 చైర్లను షిఫ్ట్ చేయడం కోసం ఒక స్టూడెంట్కి 5 నిమిషాలు పడితే ఇంకో స్టూడెంట్స్కి 3 నిమిషాలే పడుతుంది, ఇంకో స్టూడెంట్స్కి 2 నిమిషాలే పడుతుంది. అంటే ఒకే పనిని వేరు మనుషులు వేరు సమయాల్లో పూర్తి చేయగలుగుతారు. అంటే ప్రతి ఒక్కరిలోనూ పని జరిగే రేటు వేరుగా ఉంది. ఈ పని జరిగే రేటునే మనం సామర్థ్యం అంటాం. అంటే ఎవరైనా తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తున్నారంటే వారి సామర్థ్యం ఎక్కువగా ఉంది, వారి పవర్ ఎక్కువగా ఉంది అని అర్థం. మరి ఎక్కువ సమయంలో తక్కువ పని జరిగినప్పుడు పవర్ తక్కువగా ఉంది, సామర్థ్యం తక్కువగా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇచ్చిన సమయంలో ఎంత పని జరుగుతుంది అనేది దాని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. సో ముందుగా మనం మాట్లాడుకుంటుంది అయితే ఎలక్ట్రికల్ పవర్ని మనం విద్యుత్ సామర్థ్యము అంటాం. విద్యుత్ సామర్థ్యము క్యాపిటల్ పితో సూచిస్తాం. చూడండి, సో జనరల్గా మామూలుగా మనం అంటే మెకానికల్ పవర్ కనుక తీసుకున్నట్లయితే, యాంత్రిక సామర్థ్యం గురించి మనం మాట్లాడుకుంటే కొద్దిసేపటికి మనం నార్మల్ పవర్ గురించి మాట్లాడుకున్నాం. మెకానికల్ పవర్ అంటే యాంత్రిక సామర్థ్యం గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత మనం ఎలక్ట్రికల్ పవర్ని డిఫైన్ చేద్దాం. యాంత్రిక సామర్థ్యం అంటే ఏంటి? జనరల్గా పని జరిగే రేటునే సామర్థ్యము అంటారు. పని జరిగే రేటునే ఇచ్చిన సమయంలో ఎంత పని జరిగిందో అది ఆ పని జరిగే రేటుని తెలియజేసేది సామర్థ్యము, పవర్. పని జరిగే రేటునే సామర్థ్యము అంటారు. సామర్థ్యము అంటే పవర్. సామర్థ్యం అంటే ఏంటి? పవర్. సో సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు, చూడగా మనము సామర్థ్యము అంటే పవర్, చూడండి సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము, వర్క్ బై టైం. సామర్థ్యాన్ని మనం ఎలా చూస్తున్నాం? P ఈజ్ ఈక్వల్ టు పని, W బై పని అంటే వర్క్, W బై T కాలము టైం. సో వర్క్ బై టైం, P ఈజ్ ఈక్వల్ W బై T. ఇది జనరల్ పవర్ మనకి, అంటే ఇది మెకానికల్ పవర్ ఎక్స్ప్రెషన్. ఇది మెకానికల్ పవర్, యాంత్రిక సామర్థ్యం యొక్క ఎక్స్ప్రెషన్. జనరల్గా మెకానికల్ పవర్ P ఈజ్ ఈక్వల్ W బై T లేదా P ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు మనం ఇచ్చిన సమయాన్ని మార్చామనుకోండి, జరిగే పని కూడా మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు తక్కువ సమయం ఇచ్చామనుకోండి, నువ్వు తక్కువ పని చేస్తావు. ఎక్కువ సమయం ఇచ్చావు, ఎక్కువ పని చేస్తావు. అంటే కాలంలో మార్పు సంభవించినప్పుడు జరిగే పనిలో కూడా మార్పు సంభవిస్తుంది. అంటే ఒకవేళ టైం మారిందనుకోండి, జరిగే పని కూడా మారుతుంది. P ఈజ్ ఈక్వల్ టు dW బై dt. P ఈజ్ ఈక్వల్ టు dW బై dt. సో ఇది యాంత్రిక సామర్థ్యం యొక్క ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఈ P ఈజ్ ఈక్వల్ టు dW బై dtని నేను ఎలా రాస్తున్నానంటే, చూడండి P ఈజ్ ఈక్వల్ dW బై dtని ఈ విధంగా రాస్తున్నాను. అంటే ఈ ఒకటే ఫ్రాక్షన్ని నేను 2 ఫ్రాక్షన్స్ యొక్క ప్రొడక్ట్గా రాసుకుంటున్నాను, 2 భిన్నాల యొక్క లబ్ధంగా రాసుకుంటున్నా. ఏ విధంగా అంటే P ఈజ్ ఈక్వల్ టు dW బై dQ ఇంటూ dQ బై dtగా రాసుకుంటున్నాం. చూడండి, మళ్ళీ dQ క్యాన్సిల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్యాన్సిల్ చేశాను అనుకోండి, మళ్ళీ మనకేం మిగులుతుంది? dW బై dt అదే మిగులుతుంది. అంటే dW బై dt అనే సింగిల్ ఫ్రాక్షన్ని నేను 2 ఫ్రాక్షన్స్ యొక్క ప్రొడక్ట్గా రాసుకున్నా, 2 భిన్నముల యొక్క లబ్ధంగా రాసుకున్నా. ఏంటి ఆ 2 భిన్నాలంటే dW బై dQ ఇంటూ dQ బై dt. మళ్ళీ ఈ రెండింటి మల్టిప్లికేషన్ మనకు అదే వస్తుంది. చూడండి ఇక్కడ, సో P ఈజ్ ఈక్వల్ dW బై dQ ఇంటూ, సో మీకు తెలుసు dW బై dQ అంటే ఏంటి? మనకి పని బై ఆవేశము. చూడండి, ఆవేశమును తరలించడంలో జరిగిన పనిని మనం ఏమంటాం? పొటెన్షియల్ అంటాం. ఆల్రెడీ మనకు పొటెన్షియల్, కానీ మీరు కరెక్ట్గా చూస్తే కానీ dW బై dQ అనేది దేనికి సమానం? పొటెన్షియల్కి సమానము. V అంటే ఏంటమ్మా? పొటెన్షియల్.
మనం ఆల్రెడీ నిర్వచించుకున్నాం, దీని గురించి మాట్లాడుకున్నాం కూడా. సో ఏదన్నా ఒక విద్యుదావేశమును తరలించడంలో మనం ఏదైతే పని చేస్తామో ఆ పనినే మనం పొటెన్షియల్ అంటాం. సో P ఈజ్ ఈక్వల్ టు ఇది పొటెన్షియల్ ఇంటూ dq బై dt, ఆవేశము బై కాలం. ఆవేశము బై కాలం ఏంటి మనకి ఇక్కడ? కరెంట్. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. P ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంటు. ఇప్పుడు చూడండి, అంటే ఎలక్ట్రికల్ పవర్ చూడండి కరెంట్, కానీ ఇక్కడ ఆవేశం బై కాలము అంటే విద్యుదావేశం ప్రవహించే రేటుని ఏమన్నా మనం కరెంట్ అన్నాం. కరెంట్ యొక్క ఫార్ములా రాసుకున్నాం. అదేవిధంగా I ఈజ్ ఈక్వల్ టు dq బై dt, ఆవేశము బై కాలం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రికల్ పవర్ యొక్క ఫార్ములా ఏంటి? ఎలక్ట్రికల్ పవర్ అంటే ఒక డీసీ సర్క్యూట్లో ఎలక్ట్రికల్ పవర్ని ఎలా నిర్వచిస్తాం మనం అంటే చూడండి, ఒక డీసీ సర్క్యూట్లో కనుక మనం చూసినట్లయితే ఒక డీసీ సర్క్యూట్లో వోల్టేజ్ మరియు కరెంటుల లబ్ధంని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రికల్ పవర్గా తీసుకుంటాం. వోల్టేజ్ మరియు విద్యుత్ ప్రవాహం, కరెంటుల వోల్టేజ్ V మరియు కరెంట్ Iల లబ్ధమునే విద్యుత్ సామర్థ్యం అంటే ఎలక్ట్రికల్ పవర్ అంటారు. ఏం పవర్ ఇది? ఎలక్ట్రికల్ పవర్గా తీసుకుంటాం. ఎలక్ట్రికల్ పవర్ అంటారు. ఎలక్ట్రికల్ పవర్ అంటారు. సో ఎలక్ట్రికల్ పవర్ చూడండి, మనకి ఎలక్ట్రికల్ పవర్ ప్రమాణం ఏంటంటే జనరల్గా డీసీ సర్క్యూట్లో చూడండి. సో డీసీ సర్క్యూట్ కనుక చూసినట్లయితే ఎలక్ట్రికల్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. వోల్ట్ అండ్ కరెంటు ప్రమాణాలు వచ్చేసి యూనిట్స్ వచ్చేసి మెకానికల్ పవర్ అయినా చూడండి, జనరల్గా ఇక్కడ చూడండి మెకానికల్ పవర్కి ప్రమాణం ఏంటి ఇక్కడ? ఇది పనికి ప్రమాణము జౌల్, కాలానికి ప్రమాణము సెకండ్. జౌల్ బై సెకండ్ నే మనం ఏమంటాం? వాట్ అంటాం. వాట్. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ కూడా అదే ప్రమాణం. ఏంటంటే ప్రమాణాలు వచ్చేసి వాట్, లేదా పరిమాణం ఎక్కువగా ఉంటే మనం ఏం తీసుకుంటాం? వాట్. పరిమాణం ఎక్కువ అంటే సింపుల్గా దీన్ని డబ్ల్యూతో చూస్తాం. పరిమాణం ఎక్కువగా ఉందనుకోండి మనం కిలో వాట్లలో కన్సిడర్ చేస్తాం. ఒక్కోసారి కిలోవాట్ సూక్ష్మ రూపంలో అయితే KW అని రాస్తాం. ఎలక్ట్రికల్ పవర్ సిస్టంలో అయితే ఇంకా పవర్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెగావాట్లలో మనం పరిగణిస్తాం. మెగావాట్స్. సో మెగావాట్స్. సో MWతో సూచిస్తాము. ఇది ఎలక్ట్రికల్ పవర్ సంబంధించి. ఎలక్ట్రికల్ పవర్ జనరల్గా ఏంటి? వాట్స్ కావచ్చు, కిలో వాట్స్ కావచ్చు, మెగావాట్లలో మనం కొలుస్తాం. మరి ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటి? పవర్ వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇది మనకి. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ చూడండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ విద్యుత్ శక్తిని యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి చూడగా, విద్యుత్ శక్తి విషయానికి వస్తే ఇప్పుడు మనకి చూడండి జనరల్గా పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? W బై T. అంటే పని బై కాలము. ఈ పని ఏం లేదా, పని లేదు, ఇది శక్తి. పని అన్న శక్తి అన్న ఒకటే, శక్తి బై కాలము. అంటే ఇప్పుడు చూడండి, దీని నుంచి W ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T. అంటే విద్యుత్ శక్తి ఫార్ములా మనం చూసినట్టే ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తి W ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T. లేదా ఇప్పుడే మనం పవర్ని మనం డిఫైన్ చేసాం. పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం. ఇది విద్యుత్ శక్తి యొక్క ప్రమాణము. చూడండి జనరల్గా మరి శక్తి యొక్క సాధారణ ప్రమాణం ఏంటి? శక్తి యొక్క సాధారణ ప్రమాణం వచ్చేసి శక్తిని అంటే అది ఉష్ణ శక్తి కావచ్చు, లేకపోతే మనం మెకానికల్ ఎనర్జీ యాంత్రిక శక్తి కావచ్చు, జనరల్గా జౌల్స్లో కొలుస్తాం శక్తిని. కానీ విద్యుత్ శక్తిని మనం జౌల్స్లో కొలం. సో సాధారణంగా అయితే శక్తి యొక్క ప్రమాణం జౌల్, కానీ విద్యుత్ శక్తిని మనం అంటే కొన్ని ప్రత్యేక ప్రమాణాలు కొలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఎనర్జీ మీటర్ రీడింగ్ తీసుకునే పర్సన్ వచ్చేసి రీడింగ్ తీసుకుంటున్నప్పుడు మన ఇంట్లోని ఎవరైనా మెంబర్ కనుక ఎంత కన్జ్యూమ్ చేసుకున్నాం, ఎంత బిల్ వచ్చింది బాబు, ఎన్ని యూనిట్స్ యూజ్ చేసుకున్నాం అని అడిగితే ఈ మంత్ మీరు 200 యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకున్నారని చెప్తాడు. అది జనరల్ లాంగ్వేజ్లో అతను 200 యూనిట్లు అని వాడుతాడు. మరి ఆ 200 యూనిట్లు అంటే ఆ యూనిట్ అంటే ఏంటి అంటే జనరల్గా విద్యుత్ శక్తిని
కిలో వాట్ అవర్ అనే ప్రమాణాలలో మనం కొలుస్తాము. కిలో వాట్ అవర్ అంటే సాధారణంగా శక్తిని జౌల్స్లో కొలిచినప్పటికీ విద్యుత్ శక్తిని మాత్రం కిలో వాట్ అవర్లో కొలుస్తాము. చూడండి, సాధారణంగా శక్తికి ప్రమాణం వచ్చేసి జౌల్. విద్యుత్ శక్తిని ఏ ప్రమాణాల్లో కొలుస్తున్నాం మనం? విద్యుత్ శక్తిని మాత్రం మనం కిలో వాట్ అవర్లో కొలుస్తారు. విద్యుత్ శక్తిని కిలో వాట్ అవర్లలో కొలుస్తారు. కిలో వాట్ అవర్లలో కొలుస్తారు. రైట్. చూడండి, ఇప్పుడే మనం ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం. జనరల్గా అయితే శక్తిని సాధారణంగా జౌల్స్ అనే ప్రమాణాల్లో కొలుస్తాం, కానీ విద్యుత్ శక్తిని మాత్రం కిలో వాట్ అవర్లో కొలుస్తున్నాం. మరి విద్యుత్ శక్తి కోసం ఉపయోగిస్తున్నటువంటి ఈ కిలో వాట్ అవర్ ప్రమాణానికి మరి శక్తి కోసం కామన్గా వాడే ప్రమాణమైనటువంటి జౌల్కి మధ్యలో సంబంధం ఏంటి? మరి ఒక కిలో వాట్ అవర్కి ఎన్ని జౌల్స్ ఒకసారి చూద్దాం మనం. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని జౌల్స్? 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని జౌల్స్ అన్నప్పుడు చూడండిగా, సో సింపుల్గా మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, జనరల్గా మనకి పవర్ P ఈజ్ ఈక్వల్ టు W/T. దీని నుంచి W ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T. సో ఇది శక్తి, పని లేదా శక్తి. దీని యొక్క ప్రమాణం ఏంటి? జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఈ P అంటే పవర్, సామర్థ్యం. దీని యొక్క ప్రమాణం ఏంటి? వాట్ ఇంటూ కాలానికి స్టాండర్డ్ యూనిట్ ఏంటి? మన టైంకి ఒక స్టాండర్డ్ యూనిట్ సెకండ్. దీన్ని బట్టి మనకు క్లియర్ అవుతుంది. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1 వాట్ సెకండ్. అంటే 1 వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 1 జౌల్. క్లియర్గా 1 వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్. ఇప్పుడు చూడండి, మనం 1 కిలో వాట్ అవర్ని జౌల్స్లో మారుద్దాం. 1 కిలో వాట్ అవర్ 1 మీకు తెలుసు, యాక్చువల్గా కిలో అంటే మీనింగ్ 1000, 1000 అని అర్థం. అంటే 10 క్యూబ్. కిలో అంటే 10 క్యూబ్. సో కిలో ప్లేస్ ఏం రాసుకుని నేను 10 క్యూబ్. రైట్. వాట్ని యథాతథంగా యావరేజ్గా అంత రాసుకుంటున్నా వాట్, కానీ నాకు ఇక్కడ సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ హవర్లో ఉంది, అవర్ అని ఉంది, గంట, దీన్ని సెకండ్లో మారుస్తావు. మరి 1 అవర్ని సెకండ్లో మార్చేలా 3600 సెకండ్స్. 3600 సెకండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏముంది మనకి 1 ఇంటూ 10 క్యూబ్ ఉంటుంది. సో 3600 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ ఇక్కడ ఏంటి? వాట్ సెకండ్స్. ఓకే, చూడండి, దీన్ని ఇందులో మనం ఈ 3600ని 36 ఇంటూ 100 అని రాసుకుందాం. చూడండి, మనకి 3600ని మనం 36 ఇంటూ 100 రాసుకోవచ్చు. మరి 36 ఇంటూ ఈ 100ని మళ్ళీ మనం 10 స్క్వేర్గా రాసుకుంటే 36 ఇంటూ 10 స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఆల్రెడీ ఉంది మనకి 10 క్యూబ్ వాట్ సెకండ్. ఇప్పుడు ఏమవుతుంది? 36 ఇంటూ 10 స్క్వేర్ ఇంటూ 10 క్యూబ్ ఏమవుతుంది? 10 పవర్ 5 వాట్ సెకండ్. 10 పవర్ 5 వాట్ సెకండ్. సో బట్ మనకు తెలుసు కదా, 36 ఇంటూ 10 పవర్ 5 వాట్ సెకండ్స్. వాట్ సెకండ్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? వాట్ సెకండ్ ఈజ్ నథింగ్ బట్ జౌల్. సో మనకు క్లియర్గా అర్థమైంది ఇక్కడ 1 కిలో వాట్ అవర్. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్ హియర్? 36 ఇంటూ 10 పవర్ 5 జౌల్స్. లేదా 3.6 ఇంటూ 10 పవర్ 6. దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ అదే వస్తుంది, జౌల్స్. 3.6 ఇంటూ 10 పవర్ 6 జౌల్స్. సో విద్యుత్ శక్తిని మనం ఏ ప్రమాణాల్లో కొలుస్తున్నాం? క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. విద్యుత్ శక్తిని ఎప్పుడు కూడా కిలో వాట్ అవర్లలో కొలుస్తారు. విద్యుత్ శక్తిని కిలో వాట్ అవర్స్ షార్ట్ ఫామ్లో ఏమని రాస్తాం మనం? KWH లో కొలుస్తారు. కిలో వాట్ అవర్లో కొలుస్తారు. రైట్. సో ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ పవర్కి ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం, మరి ఎలక్ట్రికల్ ఎనర్జీ విద్యుత్ శక్తి కూడా ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. సో దీని మీద ఒక చిన్న అంటే కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. సో చూడండి, ఇక్కడ ఒక సాధనము. సో ముందుగా ఈ ప్రాబ్లమ్ని, ఇచ్చిన ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చదవండి. ఒక సాధనము అంటే ఒక ఎక్విప్మెంట్ 5 సెకండ్ల కాలంలో
2500 జౌల్ శక్తిని వినియోగించుకున్న పవర్ ఎంత అంటే ఈ ప్రాబ్లంలో చాలా క్లియర్గా ఒక ఎక్విప్మెంట్ ఎంత ఎనర్జీని వినియోగించుకున్నది ఎంత కాలం పాటు వినియోగించుకుంది మనకు ఇవ్వడం జరిగింది దాని యొక్క పవర్ని మనం అది ఎంత పవర్ వినియోగించుకుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి చూడండి ఇక్కడ ఎనర్జీ శక్తి ఇవ్వడం జరిగింది శక్తి వినియోగించుకున్న శక్తి వచ్చేసి సో వినియోగించుకున్న శక్తి W is equal to 2500 joules మరి ఎంత కాలం మరి వినియోగించుకున్న కాలము T is equal to 5 seconds ఏం కనుక్కోవాలి ఎంత పవర్ని వినియోగించుకుంది ఆ సాధనం సో వినియోగించుకున్న పవర్ ఎంత పవర్ని ఎంత ఎలక్ట్రికల్ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంది వినియోగించుకున్న పవర్ P is equal to ఎంత మనకు తెలుసు పవర్ P is equal to జనరల్గా పవర్ P is equal to ఎనర్జీ బై టైం శక్తి బై కాలము లేదా పని బై కాలము సో W ఇచ్చాడు మనకి 2500 joules డివైడ్ బై 5 1 जा 5 5 जा 500 ఇక్కడ 500 వాట్స్ ఎంత పవర్ వినియోగించుకుంది మనకి 500 వాట్స్ ని వినియోగించుకుంది ఇది డైరెక్ట్ క్వశ్చన్ సో డైరెక్ట్ గా మనకి శక్తి మరియు కాలముని ఇచ్చేసి పవర్ అడిగితే పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం సో వర్క్ బై టైం ఈ ఫార్ములా ఉపయోగించి మనం పవర్ని కనుక్కున్నాం ఇక్కడ మరొక ప్రాబ్లం చూద్దాం 20 volts పొటెన్షియల్ భేదం కలిగిన ఒక డీసీ సర్క్యూట్ గుండా 5 ఆంపియర్స్ విద్యుత్ ప్రవహించిన సర్క్యూట్ లో పవర్ ఎంత సో పొటెన్షియల్ భేదం ఇవ్వడం జరిగింది ఇక్కడ సో క్లియర్ గా సర్క్యూట్ లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు 20 volts మరి ఆ సర్క్యూట్ గుండా అంటే సర్క్యూట్ లో పొటెన్షియల్ భేదం వచ్చేసి 20 volts ఆ సర్క్యూట్ గుండా ప్రవహించే కరెంట్ ఎంత 5 ఆంపియర్స్ సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఎంత 5 ఆంపియర్లు ప్రవహించిన సర్క్యూట్ లో పవర్ ఎంత సో ఆ సర్క్యూట్ లో ఆ సర్క్యూట్ లో పవర్ ఎంత ఉంటుంది P ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే డైరెక్ట్ గా మన ఎలక్ట్రికల్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఎలక్ట్రికల్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ కదా వోల్టేజ్ మరియు కరెంటు లబ్ధమునే పొటెన్షియల్ భేదం మరియు విద్యుత్ ప్రవాహంలో లబ్ధమునే మనం ఏమంటున్నాం పవర్ అన్నాం P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I మల్టిప్లై చేసేయండి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది 20 volts కరెంట్ ఎంత 5 ఆంపియర్స్ 20 into 5 100 watts 25 100 కదా సో 100 watts సో క్లియర్ గా 100 watts పవర్ P ఈజ్ ఈక్వల్ టు 100 watts రైట్ ఒక సర్క్యూట్ లో 10 మిల్లీ కూలుంబ్ల ఆవేశాన్ని 5 సెకండ్లలో తరలించడం కోసం 100 వోల్టుల పొటెన్షియల్ భేదాన్ని కలగజేశారు అయిన సర్క్యూట్ లో పవర్ ఎంత సో జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి ఒక సర్క్యూట్ లో 10 మిల్లీ కూలుంబ్ల ఆవేశం అంటే విద్యుత్ ఆవేశం ఇవ్వడం జరిగింది ఎంత విద్యుత్ ఆవేశాన్ని తరలించాలనుకుంటే 10 మిల్లీ కూలుంబ్ సో క్లియర్ గా సో చార్జ్ లేదా విద్యుత్ ఆవేశము Q ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీ కూలుంబ్స్ 10 మిల్లీని మనం మిల్లీ కూలుంబ్స్ అంటే దాన్ని మార్చేసే 10 పవర్ మైనస్ 3 కూలుంబ్స్ 10 into 10 పవర్ మైనస్ 3 అంటే ఏంటి 10 పవర్ 1 into 10 పవర్ మైనస్ 3 అంటే 10 పవర్ మైనస్ 2 కూలుంబ్స్ సో Q ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 2 కూలుంబ్స్ 5 సెకండ్లు తరలించకోసం సో కాలం ఇవ్వడం జరిగింది టైం T ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్స్ క్లియర్లీ 100 వోల్టుల పొటెన్షియల్ భేదం కూడా ఇచ్చాడు V ఈజ్ ఈక్వల్ టు 100 వోల్టులు రైట్ సర్క్యూట్ లో పవర్ ఎంత మనం కనుక్కోవాల్సింది ఈ సర్క్యూట్ లో ఎంత పవర్ ట్రాన్స్ఫర్ చేయబడింది పవర్ ఎంత P ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు జనరల్ గా వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఈ ప్రాబ్లంలో పొటెన్షియల్ భేదాన్ని నేరుగా ఇవ్వడం జరిగింది కానీ కరెంటుని ఎలా కనుక్కుంటే బట్ కరెంట్ మనకు తెలుసు కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు Q బై టీ ఈ ఫార్ములా కనుక మనం వాడినట్లయితే P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Q బై టీ అన్ని విలువలు తెలుసు సబ్స్టిట్యూట్ చేయండి సో పొటెన్షియల్ భేదం వచ్చేసి 100 volts ఆవేశం వచ్చేసి 10 పవర్ మైనస్ 2 బై టీ ఎంత సో ఇది 5 సో 100 ఇంటూ సో చూడండి 100 అంటే 10 స్క్వేర్ ఇంటూ 10 పవర్ మైనస్ 2 బై 5
మీకు తెలుసు కదా 10² ఇంటూ 10⁻⁻2 అంటే ఇది 10⁻2 - 2 అంటే 10⁻0. ఎనీ నెంబర్ ఏ నెంబర్కైనా పవర్ 0 ఉందంటే దాని వాల్యూ 1. సో ఇక్కడ మనకి 1/5 వస్తుంది. 1/5 అంటే భావిస్తే మీకు 0.2 వాట్స్. 0.2 వాట్స్. ఈ విధంగా మనం సింపుల్ ప్రాబ్లమ్స్ని చాలా సులువుగా చేయవచ్చు.